వచనంలో మనం గమనిస్తే 14వ వచనం వాక్యం చెప్తా ఉంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ ఎక్కడ కలగాలంట? సర్వోన్నతమైనటువంటి స్థలములో. ఓకే, ఇప్పుడు సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటి? సర్వోన్నతమైనటువంటి స్థలం అంటే ఏంటి? ఇప్పుడు తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి సర్వోన్నతము అనే దాన్ని చెప్పమంటే సందులో అంటారు కదా, చెప్తారు. సర్వ ప్లస్ ఉన్నతము కలిపితే సర్వోన్నతమైనది అని చెప్తా ఉంటారు. అది ఏ సందో సోదో? ఒకార సంద, రైట్. ఏదో నాకైతే గుర్తులేదు, మర్చిపోయాను. సవరం దగ్గరికి సంది అలా 2-3 ఉండాలి కదా, నేను మర్చిపోయాను. ఒక్కసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ అన్ని రీకలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సర్వోన్నతమైనటువంటి స్థలములు అంటే వాక్య ప్రకారముగా మనం గమనిస్తే అవి అంటే సర్వముతో కూడినవి, ఉన్నతమైనవి అనేటువంటి అర్థాన్ని మనము ఈ యొక్క మాటలు గమనించవచ్చు. ఇప్పుడు ఆ యొక్క స్థలములో దేవునికి ఏం కలగాలంట? మహిమ కలగాలి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు సర్వోన్నతమైన స్థలములో మరి దేవునికి మహిమ కలగటం లేదా? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలగటం లేదా? ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రత్యేకంగా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలగాలి అని ఎందుకు చెప్తున్న వాక్యము? జనరల్గా ఆలోచన చేస్తే సర్వసాధారణంగా సర్వోన్నతమైన స్థలములో దేవునికి ఎప్పుడు కూడా మహిమే ఉండాలి. గమనించండి. కానీ అక్కడ మొట్టమొదటిసారిగా అపవాది ఏం చేశాడు? దేవుని యొక్క మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి మనందరూ తెలుసు, అక్కడ నుండి ఏమయ్యాడు? కిందకి తోసివేయబడ్డాడు, గంటి వేయబడ్డాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా కూడా నేను మీకు ఈ వచనాన్ని యెషయా గ్రంథంలో నుంచి మీకు చూపించడం జరిగింది. తేజో నక్షత్రం అనే ఆ వాక్యాన్ని మనం అక్కడ చదువుతూ ఉంటాం. ఓకే, అక్కడ జనరల్గా సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ ఉండవలసినటువంటి స్థలములో, దేవుని యొక్క మహిమ ఎప్పుడు కూడా ఉండవలసినటువంటి స్థలములో మొట్టమొదటిగా అపవాది ఏం చేశాడు? లూసిఫర్ అనేటువంటి ప్రధాన దేవదూత దేవుని యొక్క మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేసి అక్కడి నుండి అది త్రోసివేయబడినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే ఆది కాండములో దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు, ఏదైనా తోటలో వారిని పెట్టినప్పుడు లేదా ఉంచినప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క మహిమను వారు కలిగినటువంటి వారు ఉన్నారు. మహిమ వస్త్రములను వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అపవాది లేకపోతే లూసిఫర్ లేకపోతే సాతాను సర్పము రూపంలో వచ్చాడో, వచ్చిన తర్వాత అక్కడ ఏమైపోయిందంటే వారి దగ్గర ఉన్నటువంటి దేవుని మహిమ అక్కడి నుండి వెడలిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. అంటే దేవుడు తన యొక్క కృపను, దేవుడు తన యొక్క మరి ఆత్మను, లేకపోతే దేవుడు తన యొక్క శక్తిని ఆయన మనకు ఇచ్చినప్పుడు ఆలోచన చేయండి, దేవుని మహిమ అక్కడ కనబడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో సంసోను బలవంతుడిగా మరి ప్రతి ఒక్కరిని కొట్టి చంపి జయించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చేయొద్దన్న పనిని సంసోను మరి దెలీలా ద్వారా చేయించినప్పుడు ఏమైందంట? యెహోవా ఆత్మ అతనిని వెడలిపోయాను అని దేవుని యొక్క వాక్యంలో మనం అక్కడ చదువుతూ ఉంటాం. అతను నిద్ర లేచి ఫిలిస్తీయులను పట్టుకోవడానికి వచ్చారు అంటే ఎప్పటిలాగా విరజుముదాం అనుకున్నట్టుగా లేచాడు. కానీ అతను ఏం పోయింది? అప్పటికే దేవుని ఆత్మ లేదు అక్కడ.
ఏమైపోయాడు? వారిని కొట్టలేకపోయాడు. వారికి లొంగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అర్థం చేసుకోండి, దేవుని యొక్క మహిమ ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. దేవుని యొక్క మహిమ ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. కానీ ఈ మహిమ ఏమవుతూ వస్తుందంట? ఈ మహిమ ఏమవుతూ వస్తుందంట? అపవాది ద్వారా కావచ్చు, లూసిఫర్ ద్వారా కావచ్చు, సాతాను ద్వారా కావచ్చు. అదే మొట్టమొదటిగా ఏమైపోయింది? అక్కడి నుంచి పోయింది, వెడలిపోయింది, తగ్గిపోయింది. అంత మాత్రమేనా? దేవుని బిడ్డలైనటువంటి మనం దేవునిని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. దేవునిని ఏం చేయవలసిన వారమై ఉన్నాం? మహిమపరచవలసిన వారమై ఉన్నాం. గమనించండి, ఇప్పుడు వాక్యంలో మనందరికీ తెలుసు, దేవదూతలు ఏం చేస్తూ ఉంటున్నాయంట? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో దేవుని యొక్క రాజ్యములో నిత్యము ఒక్క సెకండ్ ఖాళీ లేకుండా ఏం చేస్తూ ఉన్నాయి? ఆరాధన చేస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవునిని మహిమపరుస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? దేవునిని మహిమపరుస్తూ ఉన్నాయి. ఓకే, దేవదూతలు వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి? ఆలోచన చేయండి. మీకు ఒక వాక్యం చూపిస్తా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చూడండి. చూడండి, దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు మానవులను ఎందుకు సృజించాడంట? దేవుడు మానవులను ఎందుకు సృజించాడు? వాక్యం ఏం చెప్తా ఉంది? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలగచేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉంది. దేవుడు చెప్తున్నటువంటి విషయం, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని? నేనే వారిని కలుగచేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. అర్థమవుతుందా? ఈ లోకములో మనము ఉండటానికి గల కారణం ఏంటంట? ఈ లోకంలో మనము పుట్టడానికి గల కారణం ఏంటంట? పెళ్ళైనందుకు కాదు, భార్యాభర్తలైనందుకు కాదు. వాక్యం చెప్తా ఉంది, దేవుడు కలుగు చేసినందుకు, దేవుడు పుట్టించినందుకు ఈ లోకములో నీవు నేను మనమందరము ఈ లోకములో ఉన్నాం. అర్థమవుతుందా? ఆయన చెప్తున్నటువంటి మాట, నేనే వారిని కలుగు చేసేది, లేకపోతే వారిని పుట్టించిన వాడను నేనే. మరి దేవుడు ఎందుకు కలుగు చేశాడు మనల్ని? దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని? వాక్యం చెప్తా ఉంది, నా మహిమ నిమిత్తము నేనేం చేశాను అంటున్నాడు ఆయన, సృజించాను. ఎందుకు సృజించాడంట దేవుడు మనల్ని? దేవుని యొక్క మహిమ నిమిత్తం. కొన్ని వస్తువులు చూడండి, ఆ వస్తువులను చూసినప్పుడు ఇది ఫలానాది అని చెప్పి ఆ యొక్క వ్యక్తిని మనం ఎంతలాగా గట్టిగా లేకపోతే గొప్పగా చెప్పుకుంటాము, అవునా కాదా? ఒక యాపిల్ ఫోన్ ఉంది అంటే ఎవరు గుర్తొస్తారు? ఎవరు? పోనీ మైక్రోసాఫ్ట్ అనేటువంటి సాఫ్ట్వేర్ని మనం గుర్తు చేసుకుంటే ఎవరు గుర్తొస్తారు? మాట్లాడతలేదు ఎవరు? బిల్ గేట్స్, అవునా? లేకపోతే ఈ మధ్య టెస్లా కార్ అనేది ఒకటి వచ్చింది, డ్రైవర్ లేకుండానే
కారు రోడ్ల మీద అటు ఇటు తిరగలిగేటువంటి కారు అనమాట. ఆ యొక్క కారుని మనం గుర్తు చేసుకుంటే ఎవరు గుర్తొస్తారు? గుర్తుంది ఎవరికైనా? ఎలన్ మస్క్. ఇలాగున్న కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకుంటే మన అబ్బా ఫలానా వ్యక్తి. చంద్రుడి మీద మొట్టమొదటి కాళ్ళు మోపినటువంటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తక్కువని చెప్తారు చదువుకున్నటువంటి వారందరూ, అవునా? ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి చంద్రుడి మీద కాలు పెట్టడం అంటే మామూలు విషయమా అన్నట్టుగా ఎంత గొప్పగా చెప్పుకుంటాం. గమనించండి ఒకసారి. ఇప్పుడు వాక్యం చెప్తా ఉంది, మనలను దేవుడు ఎందుకు సృజించాడంట? మన ద్వారా ఆయన మహిమపరచబడటానికి. మన ద్వారా దేవుడు మహిమపరచబడటానికి దేవుడు చెప్తున్నటువంటి మాట, నేనే వారిని సృజించాను. ఎందుకంట? నా మహిమ నిమిత్తం. తర్వాత నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. ఎక్కడ తీసుకురావాలి? ఎక్కడికి తెప్పించాలి? ఒకటి, మన వ్యక్తిగతంగా మనము దేవునిని మహిమపరిచేవారుగా ఉండటానికి దేవుడు మనలను సృజించాడు, లేదా అక్కడికి మనలను తెప్పించాలి. రెండవదిగా కుటుంబముగా దేవునిని మహిమపరిచేవారుగా ఉండాలి. మూడవదిగా సంఘముగా దేవునిని మహిమపరిచేవారుగా ఉండాలి. లేకపోతే ఈ లోకములో దేవునిని మనము మహిమపరిచేవారుగా ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎక్కడ దేవుని మహిమపరచాలి? ఎక్కడ? పరలోకములో కూడా. లేకపోతే ఇంకొక మాట, ఈరోజు చదివిన వాక్య భాగం, సర్వోన్నతమైన స్థలములలో కూడా మనం ఏం చేయాలన్నమాట? దేవునిని మహిమపరిచేవారముగా ఉండాలి. అర్థం చేసుకోండి. అక్కడ మనము దేవునిని మహిమపరచాలి అంటే ముందు వ్యక్తిగతంగా మనము దేవునిని మహిమపరచడం తెలుసుకోవాలి. మనం ఇక్కడ వ్యక్తిగతంగా దేవుని మహిమపరచడం తెలిసినప్పుడు సంఘముగా, కుటుంబముగా దేవునిని మహిమపరచడం నేర్చుకోవాలి. కుటుంబముగా మహిమపరచడం నేర్చుకోగలిగినప్పుడు సంఘముగా దేవునిని మహిమపరచగలుగుతాం. సంఘముగా మనం దేవునిని మహిమపరచగలిగితే ఆ తర్వాత సర్వోన్నతమైన స్థలములలో కూడా మనం దేవునిని మహిమపరచగలం. అర్థమవుతుందా మీకు? అబ్బాయి, ఈ లోకంలో నా ఇష్టానుసారంగా నేను జీవించేసి, ఈ లోకంలో ఉన్నంత కాలం నా ఇష్టానుసారంగా నేను ఉండి పరలోకానికి మాత్రం వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ దేన్ని మహిమపడదామలే అనుకుంటే కాదు. ఇక్కడ అలవాటు లేకపోతే అక్కడ అలా అలవాటు చేసుకుంటాం, అవునా కదా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదవకుండా తెలుగు మీడియం ఒకటే చదివి ఇంటర్మీడియట్లో ఒకేసారి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యారు అనుకోండి, ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? మామూలు కష్టం కాదు, ఎంత ఇబ్బందో. తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళైతే కొద్దిగా అందులో నుంచి బయటపడగలుగుతారు. అదే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ వల్ల కాదు. అదే చదువు బాగా అంటే బాగా తక్కువ వచ్చి ఏదో అత్యవసర మార్కులతో 35 మార్కులకి పాస్ అయ్యే వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి అసలు అర్థమే కాదు. ఏదో చెప్తున్నారు అనుకుంటారు వాళ్ళు, ఏదో విందాం అనుకుంటారు వీళ్ళు, అంతే తప్ప ఏముండదు అక్కడ, అవునా కదా? అంటే ఈ మాట నేను మీకు ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, మనకి ఇక్కడ ఏది అలవాటో తర్వాత అదే మనము చేయగలుగుతాం. ప్రమోషన్స్ విషయంలో ప్రమోషన్స్ని స్లోగా వేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ముందు ఇచ్చినటువంటి జాబు చక్కగా చేయగలిగితే ఆ యొక్క జాబులో వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం చేస్తారు? ప్రమోషన్ ఇస్తారు. అంటే ఇక్కడ నేను చెప్పేది, కొంతమంది గట్టిగా మంచి ర్యాంక్ సాధించి ఒకేసారి హై పొజిషన్కి వెళ్తారు, నో ప్రాబ్లం, వాళ్ళకి ఆ యొక్క తెలివి జ్ఞానం ఉంది కాబట్టి ఒకేసారి డైరెక్ట్గా హై పొజిషన్లోకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది హై పొజిషన్కి ఎలాగెళ్తారంటే త్రూ ఎక్స్పీరియన్స్, వాడుకున్నటువంటి అనుభవం ద్వారా ఏమవుతూ ఉంటారు? హై పొజిషన్స్కి వెళ్తూ ఉంటారు. మరి అలాగే మనము కూడా ఏమవ్వాలన్నమాట? ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి, అనుభవం. ఏ అనుభవము? ఇప్పుడు దేని గురించి వింటున్నామంటే
దేవునిని మహిమ పరిచేటువంటి అనుభవం. ఓకే, దేవుని యొక్క వాక్య ప్రకారముగా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఇప్పుడు యేసయ్య పుట్టినటువంటి సందర్భములో దూతలు చెప్తున్న మాట ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని చెప్పి చెప్తా ఉన్నాయి కదా. యేసయ్య పుట్టిన తర్వాత యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చదివితే యేసయ్య చెప్తున్న మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసయ్య చెప్తున్నటువంటి మాట. ఆయన దేవునిని ఏం చేశారంట? తండ్రిని ఏం చేశారంట? దేవునికి వాక్యాల్లో చదువుతూ ఉన్నాం, నిన్ను మహిమపరచితిని. ఎక్కడుండగా మహిమపరిచారైనా? ఎక్కడుండగా? భూమి మీద ఉండగానే ఆయన మహిమపరిచారు అని దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. రైట్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చర్చిలో ఉన్నారంటారా? రైట్, చర్చిలోనే. కాకపోతే మనము కూడా భూమి మీదే ఉన్నాం. గాల్లో లేం కదా. ఎక్కడున్నాం? భూమి మీదే ఉన్నాం. రైట్. ఇప్పుడు మరి యేసయ్య భూమి మీద ఉండగా ఆయన ఏం చేశారంట? దేవునిని మహిమపరిచారు. రైట్. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మరి భూమి మీద ఉండగా మనం ఏం చేయాలి? మనము కూడా దేవునిని మహిమపరచాలి. అవునా కదా? అయితే దేవునిని మహిమపరిచే వారముగా ఉన్నామా లేమా? దేవునిని ఈ భూమి మీద ఉండగా మనము మహిమపరచుచూ ఉన్నామా లేమా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క బిడులుగా మన యొక్క ఆత్మీయ జీవితములను ఒకసారి పరిశీలన చేసుకుని మనము దేవునిని మహిమపరిచే వారముగా ఉన్నామా లేమా అని మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. కారణం ఏంటంటే ఈ భూమి మీద ఏం చేయాలంటే మనము దేవునిని మహిమపరచాలి. అందుకనే దేవుడు ఏం చేశాడు? మనలను సృజించాను అని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనకి తెలియచేస్తా ఉంది. అయితే మానవుడు ఈ భూమి మీద ఉండగా దేవునిని మహిమపరచడం మానేసి లేదా దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి చెందేటట్లుగా చేయటం మానేసి కొంతమంది ఏమో మనుషులకి, కొంతమంది ఏమో వస్తువులకి, కొంతమంది ఏమో సృష్టికి, కొంతమంది ఏమో జంతువులకి, కొంతమంది ఏమో రాళ్ళకి, లేకపోతే కొంతమంది ఏమో విగ్రహాలకి, ఇలాగున రకరకాల వాటికి ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి చెందవలసిన మహిమను వేరే వాటికి చెందేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందనివ్వకుండా వేరే విషయాలకు చెందేటట్లుగా చేస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, అబ్బాయి నేను నా కోవలో లేనండి, నేను నా దారిలో లేనండి, నేను దేవునికే మహిమ చెల్లిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. గమనించండి, ఈ లోకములో మనం జీవించుచూ ఉన్నాను. ఎక్కడ? ఈ లోకములో మనము జీవించుచూ ఉన్నాను. చాలా అంటే చాలా విషయాలలో అనేక మంది దేవుని బిడ్డలుగా కాకుండా లోకానుసారముగానే జీవించేటువంటి వారు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మాట దేవుని యొక్క వాక్యంలో ఉంది. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో ఆఖరి విషయాలలో మనకి ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. మనము ఈ లోకములో ఎలా జీవించాలంట? ప్రత్యేకముగా జీవించాలంట. ఈ లోకంలో ఎలా జీవించాలి? ప్రత్యేకముగా ఉండుడి అని వాక్యం చెప్తుంది. ప్రత్యేకముగా ఉండడం అంటే లోకులు ఉన్నట్లుగా మనము కూడా ఉన్నాం అనుకోండి, ఇంకా వాళ్ళకి మనకి ప్రత్యేకత ఏంటి? అర్థమవుతుందా? లోకస్తులు జీవించుచున్నట్లుగా మనము కూడా అలాగే జీవిస్తే ఇంకా వారికి మనకి తేడా ఎక్కడ? కాబట్టి ఈ లోకంలో మనం జీవించుచు ఉన్నాను,
మనం ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా ఉండాలి. అలా ఉన్నామనుకోండి, లోకం ఏం చేస్తుంది? మనలను ద్వేషించవచ్చు. ఈ లోకము మనలను కాదని అనొచ్చు. ఈ లోకము మనలను కన్సిడర్ చేయకపోవచ్చు. అయినను మనము దేవుని బిడ్డలము కాబట్టి ప్రత్యేకముగా, అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారో మనం వాళ్ళకి మించి స్పెషల్గా కనపడాలని కాదు. ప్యాంట్ పైన వేసి షర్ట్ కింద వేసి స్పెషల్గా కనపడదామంటే కాదు ప్రత్యేకత అంటే. అర్థమవుతుందా? ఈ వాక్యంలో చెప్పేటువంటి ప్రత్యేకత బయటికి కనబడేటువంటి శరీరానుసారమైనటువంటి ప్రత్యేకత గురించి కాదు దేవుని యొక్క వాక్యం చెప్పేది. ప్రత్యేకముగా ఉండడం అంటే దేవునికి ఇష్టలుగా ఉండటం. ప్రత్యేకముగా ఉండడం అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకోవటం. ప్రత్యేకముగా ఉండడం అంటే దేవుని యొక్క రూపంలో, దేవుడు ఆయన పోలికలో మనల్ని చేశాడు కాబట్టి అదే పోలికలో మనము కూడా జీవించే వారముగా ఉండటం. మనలో అటువంటి ప్రత్యేకతలు ఎంతవరకు ఉన్నాయి? ఎంతవరకు దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన కొరకు మనం జీవించగలుగుతూ ఉన్నాం? గమనించండి. లోకస్తులు ఏవేవో పాటిస్తారు, మనం కూడా అవే పాటిస్తాం. లోకస్తులు వారాలు ఏవో చూసుకుంటారు, మనం కూడా ఏ చూసుకుంటా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఎక్కడ? అమావాస్య పూర్ణాలు లోకస్తులు చూసుకుంటూ ఉండొచ్చు, మనము కూడా అవే చూసుకుంటూ ఉంటే ఎలా? లోకస్తులు ఇది మంచి రోజు, ఇది మంచి వారం, ఇది మంచి నెల అన్నట్లుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. వారు మాట్లాడుతున్నారని కదా అని మనము కూడా మాట్లాడితే మరి మనకి తేడా ఏంటి? దేవుడేమో ప్రతిరోజు మంచిదే అని చెప్పాడు, మనమేమో కొన్ని రోజులు చెడ్డీ చేసేస్తాం. దేవుడు ప్రతి వారం మంచిదే అని చెప్పాడు, మనమేమో కొన్ని వారాలలో చెడ్డీ చేసేస్తాం. దేవుడు ప్రతి సమయాన్ని మంచిదే అన్నాడు, మనం ఏం చేస్తాం? రాహుకాలం అని, లేకపోతే ఆ కాలం అని, ఈ కాలం అని చెప్పి ఆ కాలాన్ని మనం ఏం చేస్తూ ఉంటున్నాం? చెడు చేసేస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మరి దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? దేవునికి మహిమ ఎలా చెల్లించగలుగుతాం? అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫలానా వ్యక్తి మంచోడేనా అని అడిగారు అనుకోండి, మంచోడే అంటే ఇంకా ఎక్సలెంట్, నో డౌట్, మంచోడే అని చెప్పిన తర్వాత కానీ అన్నారు అనుకోండి, మంచోడే అని చెప్పిన తర్వాత కానీ అన్నారు అనుకోండి, తర్వాత ఏం చెప్పవసరలా. దాని తర్వాత మనము ఏం మాట్లాడవలసిన పని లేదు, అక్కడ అర్థమైపోతుంది ఆ వ్యక్తి ఏం కాదు, మంచోడు కాదు అని. అవునా కాదా? దేవుడు గొప్పడే అని చెప్తాం మనం, దేవుడు బలవంతుడే అని చెప్తాం మనం, లేకపోతే దేవుడు శక్తిమంతుడే అని చెప్తాం, దేవుడి జ్ఞానవంతుడే అని చెప్తాం. మధ్యలో కానీ అన్నట్లుగా ముహూర్తం, కానీ అన్నట్లుగా సమయం, కానీ అన్నట్లుగా మంచి రోజా, ఇలాంటి మాటలు మాట్లాడేమనుకోండి, మరి దేవుడికి చెందవలసిన మహిమ ఎలా చెందుతుంది? అర్థమవుతుందా? లోకస్తులు ఏం చేస్తారు? ఈ సైజు పెద్దోడిది ఈ సైజు ఉండాలి, రెండోది ఈ సైజు ఉండాలి, మూడోది ఈ సైజు ఉండాలని లోకస్తులు మాట్లాడొచ్చు. లేకపోతే ఫలానాది ఈ రోజే చేయాలి, ఫలానాది ఇన్నో రోజే చేయాలి అని లోకస్తులు మాట్లాడొచ్చు. వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని మనం కూడా నేను అలాగే చేస్తాను అంటే అర్థమవుతుందా మీకు? దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఎలా చెందుతుంది? దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చదివినటువంటి ఈ మాట మీరు గమనించండి. ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథములో 42వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఇలా చెప్తా ఉంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను. దేవుడు ఏమంటున్నాడు? నా మహిమను నేను ఎవ్వరికి కూడా ఇవ్వను, ఇంకా నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చూసారా?
కొంతమంది ఏం చేస్తున్నారంట, కొంతమంది ఏం చేస్తున్నారు, దేవునికి చెందవలసిన, దేవునికి రావలసిన స్తోత్రములు కావచ్చు, లేకపోతే ఆరాధన కావచ్చు, మహిమ కావచ్చు, ఘనత కావచ్చు, ఏదైనా సరే దేవునికి రావలసినవి దేవుని దగ్గర రానివ్వకుండా ఈ లోకములో కొంతమందికి ఇచ్చేస్తున్నారు. ఈ లోకంలో కొంతమందికి అర్పించేస్తూ ఉన్నారు. ఈ లోకంలో కొంత మరి వస్తువులకు, రాళ్లకు, విగ్రహములకు కొంతమందికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. నేను ఇంకో మాట చెప్తున్నాను, బాధపడొద్దు ఎవరు. విగ్రహాలు అంటే మనకి కనబడేటువంటి ప్రతిమలు, బయట కనబడే ప్రతిమలు మాత్రమే కాదు, బయట కనబడేటువంటి ప్రతిమలు మాత్రమే కాదు. కొన్ని విషయాలు మన జీవితంలో విగ్రహాలుగా మారిపోతూ ఉన్నాయి. కొన్ని విషయాలు మన జీవితంలో విగ్రహాలుగా మారిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వేరే వేరే ఏవైనా కావచ్చు. ఇంకా విచిత్రమైనటువంటి ఇంకో మాట చెప్పమంటారా? వాక్య ప్రకారంగా ఏసే ఫోటోకి ఎవరైనా దండం పెడతా ఉన్నారనుకోండి, ఎవరికి చేసినట్టు అది? విగ్రహానికే, నో డౌట్. అర్థమవుతుందా? కారణం ఏంటంటే వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఏ రూపము ఉండదు అని చెప్తుంది వాక్యం. అవునా కదా? ఏ రూపాన్ని కూడా ఏం చేయకూడదు మనము. చూడండి ఒకసారి. ఇప్పుడు చాలామంది తెలియక ఏసే ఫోటోయే కదా, ఏసే కదా అనుకుంటారు. వాక్యం చెప్తుంది, వాక్య ప్రకారంగా నేను చెప్తున్నాను, విశ్వాసులైనా సరే ఆయన ఫోటోకి మనము మొక్కిన ఒక రకంగా చెప్పాలంటే విగ్రహారాధన చేసినట్టే. ఆలోచించి దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం, యెహోవాను నేనే, ఇదే నా నామము. ఆయన నామము ఇదే. ఇప్పుడు ఏం చేయాలంట? ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను. ఆయన ఏమనుంటున్నాడు? దేవుడేమంటున్నాడు? నా మహిమను నేను ఎవరికి ఎవను అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రభువా కొద్దిగా ముహూర్తాలకి, ప్రభువా కొద్దిగా వారాలకి, ప్రభువా కొద్దిగా వాస్తులకి అన్నట్లుగా మనం ఏం చేసేస్తున్నాం? ఇచ్చేస్తాము. అర్థమవుతుందా? దేవుడేమో నా మహిమ నాకే తప్ప ఇంకెవ్వరికి ఉండకూడదు, నేను ఎవ్వను మొహమాటం లేకుండా చెప్తున్నాడు ఆయన. మొహమాటం లేకుండా చెప్తా ఉన్నాడు ఆయన. మరి మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇవ్వవలసిన, రావలసిన మహిమను దేవునికి మనము ఇచ్చేవారముగా ఉన్నామా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 31వ వచనంలో చదివితే అక్కడ వాక్యం ఎలా చెప్తా ఉంది, కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను ఏం చేయాలంట? సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును ఏం చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయుడి. రైట్. ఇందులో మొదటి 2 పదాలు ఉన్నాయి, అర్థం చేసుకోగలుగుతారా? మొదటి 2 పదాలు ఏంటంట? ఒకటి, భోజనము చేసినాను. ఎందుకు చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయాలి అని వాక్యం చెప్తుంది. మరి మనం ఎందుకు చేస్తాం? మన కడుపు నింపుకోవటానికి మాత్రమే అనుకుంటాం. మనకి బలం రావటానికి మాత్రమే అనుకుంటాం కదా. ఒకటి. ఇప్పుడు భోజనం ఎందుకు చేయాలంట? దేవుని మహిమ. ఇప్పుడు భోజనానికి దేవుని మహిమకి ఎలా లింక్ పెట్టుకోవాలి? ఒకటి, భోజనం చేసే తినకపోతే నీరసం వచ్చేది కదా, కాబట్టి ఏం చేయాలి? తినాలి. ఎక్కువ తినేస్తే ఆయాసం కూడా వచ్చేది.
మాటలు కూడా రావు, నడక కూడా రాదు, కూర్చుంటే లేగలం, లెగితే కూర్చోలేమనేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. కాబట్టి లిమిట్గా తినాలి, అదే మంచిది, మన యొక్క ఆరోగ్యానికి కూడా అది మంచిది. రైట్, ఇప్పుడు భోజనం చేస్తాం, చేసిన తర్వాత ఏమొస్తుంది అంటే మనకి నీరసం పోయి బలం వస్తుంది. ఆ వచ్చిన బలాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునిని మహిమపరిచేవారుగా ఉండాలి. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానము చేసినాను అంటే దాని అర్థం ఏంటనమాట, అవి చేసిన తర్వాత వచ్చేటువంటి బలముతో దేవుని ఏం చేయాలి, మనము మహిమపరచాలి. ఆలోచన చేయండి. భోజనం చేసే ముందు జనరల్గా అందరూ చేసే ప్రార్థన, అన్నం దీవించు, మంచి ఆరోగ్యమే, ఆమేన్. సింపుల్, టక్కన అయిపోతుంది ప్రార్థన, అవునా? మరి కొంతమంది అయితే భోజనం ఇచ్చారు నీకు వందనాలు అని చెప్తారు, లేని వారు కూడా దయచేయి అని కూడా అంటారు. రైట్, మంచిది. అంతేనా? అంతవరకేనా? ఏం చేయాలి? తినాలి, బలం పొందుకోవాలి, అవసరమైతే లేని వారికి పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? తిన్న తర్వాత మనకు వచ్చినటువంటి ఆ యొక్క శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి దేవునిని మహిమపరచాలి. తినుడు, తర్వాత తాగడం అంటే తాగుడు అనేసరికి ఇంకొక అర్థం వచ్చేది కొంతమందికి ఇంకొక అర్థం వచ్చేది. వాక్యంలో పానము చేసినాను అని ఉంది. మరి ఏం పానం చేసినా, ఏది తాగినా ఎందుకు తాగాలంట? మరి కొంతమంది మంచిలు తాగుతున్నారు, రైట్, దేవానికి స్తోత్రం అంటున్నారు, బాగానే ఉంది. లేకపోతే కొంతమంది ద్రాక్షారసం తాగుతున్నారు, దేవాన్ని యొక్క రక్తంతో నన్ను శుద్ధి చేసావు వందనాలని చెప్పేసి అంటున్నారు, బాగానే ఉంది. మరి కొంతమందో విచిత్రం ఏంటంటే, నేను కొంతమంది గురించి విన్నాను, వాళ్ళకి మందు పడితేనే కానీ వాక్యం రాదంటే నోట్లో నుంచి. చర్చలోకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే కొంతమందికి అంటే నాకు మంచి ధైర్యం వేస్తుందని చెప్తున్నారు. ఆలోచన చేయండి. మరి కొంతమంది అయితే కనీసం ప్రార్థన కూడా చేయటం రాదు, మందు వేసిన తర్వాత చుక్కబడిన తర్వాత వాక్యం చెప్పేస్తారు రోడ్ల మీద. నాకేం తెలుసు, నాకు ఎంత తెలుసు అనుకున్నావు అని మొదలు పెడతారు కొంతమంది అయితే కదా. ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుంది? మనం పానము చేసిన దేవుని మహిమ కొరకు. ఇంకేమంటుంది వాక్యము? మీరు ఏమి చేసినాను, ఫైనల్గా ఏంటంట, వాట్ ఎవర్ యు డూ, నువ్వు ఏమి చేసినా ఎందుకు చేయాలంట? దేవుని మహిమ కొరకు. రైట్. ఒకవేళ ఒకరి మీద కోపగించామనుకుందాం, దేవునికి మహిమ, అది దేవునికి మహిమ. మన మనుషులం కాబట్టి, లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కోపాలు అనేవి ఒకవేళ వస్తే రావచ్చు. అసలు కోపపడద్దు, కోపం రాకూడదని వాక్యాలు అయితే చెప్పడం లేదువే. కోపపడినా ఏం చేయాలంట? ఒకటి, పాపం చేయకూడదు. రెండోది ఏం చేయాలంట? సూర్యుడు అస్తమించే లోపల మళ్ళీ ఏం చేయాలంట? సమాధాన పడాలి. లేకపోతే కొంతమంది వాక్యంలో మనం చదువుతాం కదా, అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఎవరితోనైనా సరే సమాధాన పడకపోతే ఏం చేయాలంట? అర్పణ ముందు పక్కన పెట్టి ముందు ఏం చేయమంటుంది? సమాధాన పడి వచ్చి అప్పుడు అర్పణను అర్పించు అని చెప్తుంది వాక్యం కదా. కాబట్టి మీరు ఏమి చేసినాను అంటే, ఈ లోకంలో మనం ఏం చేసినా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. మీరు ఎలా ఉన్నా, ఎలా తిరిగినా, ఎలా మాట్లాడినా అది ఏమవ్వాలంటే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. మన యొక్క క్రియలు, మన యొక్క మాటలు, ప్రవర్తన, లేకపోతే మన నడవడిక, మన యొక్క స్నేహము, కుటుంబము ఏదైనా కానివ్వండి, దేవునికి మహిమ తీసుకుని వస్తుందా రావట్లేదా? దేవునికి మహిమ తీసుకుని వస్తుందా రావట్లేదా? వాక్యాలలో 19వ కీర్తనలో 1వ వచనంలో చదివితే అక్కడ వాక్యం చెప్తూ ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని చెప్తా ఉంది. ఏం చేస్తుందంట? సృష్టి ఏం చేస్తుంది? దేవుని మహిమను వివరించుచున్నది. చంద్రుడు
అమ్మో గాల్లో వేలాడుతున్నాడు ఎలా అనుకుంటాం మనం. గాల్లో ఎలా వేలాడుతున్నాడు అనుకుంటాం మనం. మరి భూమి కూడా గాల్లోనే వేలాడుతుంది. ఆ సంగతి తెలుసా మీకు? భూమి కూడా ఇలాగే గాల్లో, చంద్రుడు ఎలాగైతే మన శూన్యంలో కనబడుతున్నాడో వేరే గ్రహం మీదకి వెళ్ళి చూస్తే మన భూమి కూడా అలాగే గాల్లో ఉంటుంది. ఇది ఇలాగే కాన్స్టెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఎన్నిసార్లు చదువుకున్నామో చిన్నప్పుడు. దానికి క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి కదా. ఒక రౌండ్ భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఎంత టైం పడితే 24 గంటలు పడుతుంది. అంటే ఈ భూమి రొటేట్ అవుతా ఉందన్నమాట. అమ్మో, ఇప్పుడు ఒక బాల్ మీద ఏదైనా ఒక చిన్న వస్తువు పెట్టామనుకోండి, అది తిన్నగా ఉన్నసేపు అలాగే ఉంటుంది. అదే ఉంచితే ఇప్పుడు ఇంక మనం పడిపోద్ది. అవునా? మరి మన ఇల్లులు లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఈ భూమి మీద అలాగా అది అలా తిరుగుతూ ఉంటాయి, పడకుండా ఎలాగ ఉంటున్నాయి. ఎంత విచిత్రం, అవునా కదా? ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? దేవుని మహిమను వివరించుచున్నవి. చంద్రుడు ఎంత దూరమో మనకి లెక్కలు కూడా ఉన్నాయి. సూర్యుడు ఎంత దూరమో లెక్కలు కూడా ఉన్నాయి. సూర్యుడు భూమి కంటే ఎంత పెద్దవాడో మనకి సైన్స్ చెప్తా ఉంది. సూర్యుని కంటే నక్షత్రాలు ఇంకెంత పెద్దవో చెప్తా ఉన్నాయి. ఆకాశంలో చూడండి ఎన్ని నక్షత్రాలు కనపడతాయో మనకి. భూమి కంటే సూర్యుడే పెద్దవాడైనప్పుడు, సూర్యుడి కంటే నక్షత్రాలు ఇంకా పెద్దవైనప్పుడు, అంత పెద్ద నక్షత్రాలు ఎన్ని కనపడతాయి మనకి? 1 కాదు 2 కాదు, ఎన్నో కనపడతాయి. అసలు దాని గురించి ఆలోచన చేయాలంటే మన యొక్క మేధస్సు సరిపోదేమో. ఆలోచన చేయండి. ఇవన్నీ ఏంటి అంటే వాక్యం చెప్తుంది దేవుని మహిమను అవేం చేస్తాయంట? వివరించుచున్నవి. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగములో 29వ కీర్తన మనం చదివాము కదా. అందులో 2వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఏం చేయాలంట? మనము ఆరోపించుడి. దేవుని నామమునకు చెందవలసిన ప్రభావములు, మహిమ, ఘనత ఏదైనా సరే ఏం చేయాలంట? మనము ఆయనకే ఆరోపించాలి. ఆయనకే ఆరోపించాలి. గమనించండి. మరి మనం ఎవరికి ఆరోపిస్తున్నాం? మనము ఎవరికి ఆరోపిస్తూ ఉన్నాం? ఒకసారి ఎక్కడో విన్నాను, మా డాడీ అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటి? మా తండ్రి అని అర్థం. అవును కదా? ఆయన కూడా డాడీ అంటే ఎంత అర్థం మారిపోతుంది. అవునా? చూడండి సార్, ఈ లోకంలో కొంతమంది దేవుని ఏమన్నారంటే ఈయన కూడా దేవుడే అన్నారు. అవునా కదా? మీరు అక్కడ గమనించండి. చాలామంది ఏం చేస్తారంటే దేవుని కూడా ఒక దేవుడిగా కలిపేస్తూ ఉంటారు. ఈయన కూడా దేవుడే అంటారు. వాక్య ప్రకారంగా వాటిని మనం ఒప్పుకోగలుగుతామా? లేదు, నేనైతే ఒప్పుకోలేను. ఎందుకంటే వాక్యాన్ని ఎరిగిన వాడుగా, వాక్యాన్ని తెలిసిన వాడుగా నేనైతే ఒప్పుకోలేను. వాక్యం చెప్తూ ఉంది ఆయనకు చెందవలసిన ప్రభావమును ఏం చేయాలి? ఆయనకే మనము ఆరోపించాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. కారణం ఏంటంటే ఆయన మన యొక్క మహిమను పొందటానికి ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన ఒక్కడే అర్హుడు. మరి మన జీవితంలో దేవునికి ఎలా మహిమను మనం ఇవ్వగలం? మనము ఈ లోకములో భూమి మీద ఉండగా దేవునిని ఎలా మహిమపరచగలం? ఫాస్ట్గా కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 2వ
అధ్యాయంలో మనం చదివితే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదివితే 8వ వచనం నుంచి మనము చదువుతూ ఉంటే మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఈ క్రిస్మస్ సీజన్ వచ్చేసరికి ఎక్కువగా చిన్నపిల్లలు కూడా కంఠస్థ వాక్యాలు చెప్పినప్పుడు ఈ యొక్క మాటలు ఎక్కువగా వారు ఎక్కువగా ఈ యొక్క వాక్యాన్ని చెప్తా ఉంటారు. ఈ యొక్క మాటలు కనుక గమనిస్తే దేవుని బిడ్డలుగా మనము ఏం చేయాలి అనేది, ఎలా చేస్తే దేవునికి మహిమ అనేది నేను మీకు చెప్తాను. కొంతమంది గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ వారి యొక్క మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అని దేవుని యొక్క వాక్యములో చూసా ఉన్నాం. దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ఏమైందంట? ప్రకాశించింది అని ఈ యొక్క వచనములో మనకి కనబడుతుంది. ఎవరి చుట్టూ? గొర్రెల కాపరుల చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించింది అని చదువుతూ ఉన్నాం. రైట్. ఇప్పుడు దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ఎలా ఉందన్నమాట? ప్రకాశవంతముగా, అనగా దానికి ఇంకొక మాటలో మనం చెప్పాలంటే వెలుగు అని కూడా మనం చెప్పవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే వెలుగు, దేవుని యొక్క వెలుగు అని చెప్పచ్చు. ఇప్పుడు మనము దేవునిని ఎలా మహిమపరచగలం అంటే, ఆయన యొక్క వెలుగులో మనము ఉంటే దేవునిని మనము మహిమపరచగలం. ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని యేసయ్య ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటని మీరు గుర్తు చేసుకోండి. కీర్తనలో మనం చదువు కదా, నా త్రోవకు అది ఎలాగుందంట? వెలుగై ఉండెను. కాబట్టి ఆయన వెలుగులో నువ్వు జీవించినప్పుడు, ఆయన వెలుగులో నువ్వు నడిచినప్పుడు, ఆయన వెలుగులో నీ యొక్క మార్గము నువ్వు నిలుపుకున్నప్పుడు నువ్వు ఆయన వెలుగును బట్టి ఏం చేయగలుగుతావు అన్నమాట? దేవునిని మహిమపరచగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ఆలోచన చేయండి. నీ జీవితంలో ఆయన వెలుగులో నువ్వు ఉంటే, ఎవరి వెలుగులో ఉండాలి? దేవుని వెలుగులో నువ్వు ఉంటే ఏం చేస్తావు అన్నమాట? ఆయనను మహిమపరచగలుగుతావు. ఇంకొక మాట, నిర్గమకాండం 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయము 33వ వచనం చూద్దాం, చూడండి. మరియు బలిపీఠము చుట్టూ ఆవరణములు ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేశాను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అది ఏంటి అంటే, ఇక్కడ మోషే ఏం చేశాడంట? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణము ద్వారపు తెరను వేసెను. ఒకటి, ఈ యొక్క వచనం ద్వారా మనం గమనిస్తే దేవుని మందిరమునకు సంబంధించినటువంటి పని మోషే ఏ పని చేశాడు? దేవుని మందిరమునకు సంబంధించినటువంటి పని, అంటే దేవునికి సంబంధించిన పని. అంటే మన పనులు మనకు ఉంటాయి, మన వ్యక్తిగతమైనటువంటి పనులు మనందరికీ ఉంటూ ఉంటాయి, అది కామన్. అయితే వాటితో పాటు మన పనులు మాత్రమే కాక మనం ఇంకా ఎవరి పని చేయవలసిన వారమై ఉన్నామంట? దేవుని పనిని మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఏం చేయవలసిన వారమై ఉన్నాం? దేవుని పనిని మనము చేయవలసిన వారమై ఉన్నాము. రైట్. ఎంతమందికి దేవుని పని అంటే ఇష్టం? కొంతమందికి దేవుని పని అంటే చాలా ఇష్టం, కొంతమందికి దేవుని పని అంటే చాలా కష్టం. కొంతమందికి దేవుని పని చాలా ఇష్టం, కొంతమందికి దేవుని పని చాలా కష్టం. వాక్యం ఏం చెప్తుంది? ఇష్టంగా చేయాలా, కష్టంగా చేయాలా? ఇష్టంగానే చేయాలి. దేవుని పని ఎలా చేయాలి? ఇష్టంగానే చేయాలి. మన మీటింగ్స్ టైంలో కొంతమంది ఉన్నారు,
అప్పుడు పేర్లు చెప్పాను కానీ ఇప్పుడు పేర్లు చెప్పను నేను. వాళ్ళ టీం కాకపోయినా రోజు వచ్చి పరిచయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మందిరంలో. వారు ఇష్టంగా వచ్చినట్ట కష్టంగా వచ్చినట్ట? అవునా కదా? మనమే దేవుని పని అనేసరికి ఇష్టంగా చేసేవారు ఉండాలి. ఇప్పుడు మన చర్చిలో 3 టీమ్స్ పెట్టారు. ముఖ్యంగా మొదటి ఆదివారం భోజనాల కార్యక్రమం నిమిత్తం కొంతమంది ఎంత ఇష్టంగా వస్తారు, కొంతమంది ఎంత ఇష్టంగా వస్తారు, కొంతమంది కష్టంగా వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది రెండు ఉంటాయి. కొంతమందికి ఇష్టంగానూ ఉంటుంది, కష్టంగానూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ వాక్యంలో మోషే ఏం చేశాడంట? దేవుని యొక్క మందిరానికి సంబంధించిన పని ఎలా చేశాడు? సంపూర్తి చేశాను. ఎలా చేయాలి? సంపూర్ణంగా చేయాలి. కొంతమంది స్టార్టింగ్లో కనబడతారు, మధ్యలో కనబడరు. కొంతమంది లాస్ట్లో కనబడతారు, స్టార్టింగ్లో కనబడరు. అవునా? వాక్యం ఏం చెప్తుంది? దేవుని పనినే. నీ పని ఎలా చేసుకుంటావు నీ ఇష్టం, అది వేరే వాళ్ళకి సంబంధం లేదు. దేవుని పని మాత్రం ఎలా చేయాలంట? సంపూర్ణంగా, బలవంతం లేకుండా, కష్టంగా కాకుండా ఎలా చేయాలి? సంపూర్ణంగా చేయాలి. గమనించండి, పోయిన నెలకి ఈ నెలకి చర్చలు ఎంత తేడా కనబడుతుంది. లైట్లు కలుగును గాక అంటే ఈ లైట్ ఏమి వచ్చేయలేదు ఇక్కడ. ఎవరు కూడా ఆ మాట అనలేదు, నేనైతే అనలేదు. నాకు తెలిసి ఎవరు కూడా ఆ మాట అనలేదు అనుకుంటున్నా. పగలనక రాత్రనక యూత్ బిడ్డలు వచ్చి కష్టపడి కూర్చొని కట్ చేసి అంటించి తాళ్ళు కట్టి అక్కడ కుర్చీలు వేసుకుని అంత పని చేస్తే అది కూడా ఒక పూటలు అయిపోయిన పని కాదు. ఇది ఎన్ని రోజులు చేశారో, అన్ని రోజులు చేస్తే ఈ రోజుని ఇలాగునా కనబడతా ఉంది. అర్థమవుతుందా? అంటే దేవుని పనిని ఎలా చేయాలన్నమాట? మనము సంపూర్ణంగా ఇష్టంగా దేవుని పనిని మనము చేసేవారముగా ఉండాలి. ఇక్కడ మోషే అదే చేశాడు. దేవుని పని సంపూర్ణంగా చేయటం ద్వారా ఆ తర్వాత అక్కడికి వాక్యంలో 34 వచనం చదువుతున్నాం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని పని చేస్తే దేవునికి నీవు కూడా ఏం చేస్తావు అన్నమాట? మహిమను తీసుకుని వస్తావు. ఇంకొక వచనం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి. రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మనం కిందకి మనము 10వ వచనం నుంచి చదివితే, యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఇక్కడ ఈ వచనములో మనం చదివినటువంటి దాని ప్రకారంగా మనం గమనిస్తే ఈ వాక్యం చెప్తూ ఉంది, దేవుని మందిరములో లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించుట ద్వారా, దేవునికి అర్పించుట ద్వారా అక్కడ ఏమైందంట? మహిమ వచ్చింది. అక్కడ మహిమతో నింపబడింది అని దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. సరే, మరి మనం ఇప్పుడు ఏమర్పిద్దాం? మనం కూడా గొర్రెలు ఎడ్లు తీసుకొద్దామా? అబ్బో, ఒక పూతేమో 20,000 చెప్తున్నారు. ఒక పూతే అక్కడేమో లెక్కింప సఖ్యం కానీ అని ఉంది. 100 తీసుకొచ్చారు అనుకోండి, లెక్కింప సఖ్యం కానీ అని చెప్పేసి అంటారా? ఒకవేళ 1000 ఉన్నాయనుకోండి, లెక్కింప సఖ్యం కానీ అంటారా? ఆలోచన చేయండి. ఎన్నుంటే లెక్కింప సఖ్యం కాని అని అంటారో గమనించు. ఇప్పుడు అలాగ చేయటం ద్వారా అక్కడ ఏమైందంట? దేవుని మహిమను వారు అక్కడ చూశారు. మరి ఈ రోజుల్లో అంటే 2021 కాదు కానీ నా ఉద్దేశం,
క్రొత్త నిబంధన ప్రకారంగా బలులు అర్పించేటువంటి పని అయితే లేదు. కారణం, యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఆయన ఒక మానవునిగా పుట్టి మన పాపముల నిమిత్తం ఆయనే బలి అయిపోయారు. ఆయనే బలిగా ఈ లోకములో చనిపోయారు. కాబట్టి మనకి ఇప్పుడు బలులు అర్పించేటువంటి ఆ పని పోయినట్టే. ఓకే, ఇప్పుడు దేవునికి అర్పించుట ద్వారా ఏంటంటే దేవునికి మహిమ. దేవునికి అర్పించుట ద్వారా దేవునికి మహిమ. ఆలోచించండి. ఇప్పుడు వాక్యాలలో కొన్ని ఉన్నాయి. ప్రథమ ఫలము దేవునిది అని, లేకపోతే దశమ భాగము దేవునిది అని, లేకపోతే దేవుని ఆశీర్వదించిన దానిని బట్టి దేవునికి ఇవ్వాలి అని, ఇలా రకరకాలుగా వాక్యాలలో మనము ఇవ్వవలసిన వాటి గురించి కొన్ని మనము చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి వాటి ప్రకారంగా మనం చేస్తున్నామా? వాటి ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి సార్. వాటి ప్రకారంగా మనం జీవించగలిగితే ఏం చేసినట్టు? దేవునికి మహిమను ఇచ్చినట్టే. వాటికంటే ముఖ్యంగా దేవునికి ఇవ్వవలసింది ఇంకోటి ఉంది. వాటికంటే ముఖ్యంగా దేవునికి ఇవ్వవలసింది మరొకటి ఉంది. ఏంటి అంటే నీ హృదయం. ఏంటిది? నీ యొక్క హృదయం. నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగినప్పుడు, నీ హృదయాన్ని నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించినప్పుడు దేవుని ఏం చేసినట్టు? నువ్వు మహిమ పరచినట్టు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఎలా ఉంటూ ఉన్నాం? ఇంకొక వాక్యం, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చూడండి, ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఏమవ్వాలంట? ఆయనతో శ్రమ పడిన ఎడల. ఇది చాలా కష్టమైన మాట చాలా మందికి. ఎందుకంటే చిన్న శ్రమ వచ్చిందంటే చాలు, ప్రభా నన్ను ఈ శ్రమ నుంచి తప్పించు, ప్రభా ఈ శ్రమలు నాకే రావాలా, ఈ కష్టాలు నాకే రావాలా, ఈ ఇబ్బందులు నాకే రావాలా అనుకునేటువంటి రీతిగా కొంతమంది బకెట్లు నీళ్ళు గార్చి, సారీ తప్పన్నాను అనుకుంటా, చెంబుడు కూడా రావేమో, కన్నీళ్ళు కదా, దేవుని దగ్గర ఇలాగున ప్రార్థన చేసేవారు ఉండొచ్చు. దావీదేమో ప్రభువా నా కన్నీటితో నా పరుపు ఏమైపోతుందని చెప్తున్నాడు, ఆయన తేలిపోతుంది అన్నాడు ఆయన. మనకేమో అందులో 1% అయినా అవసరం రావట్లేదు కదా. శ్రమలతో కూడినటువంటి జీవితం ద్వారా కూడా ఏం చేయొచ్చు అంటే మనం దేవునికి మహిమ తీసుకుని రావచ్చు అంట. అది చాలా మందికి అర్థం కాదన్నమాట. చాలా మంది దాన్ని అర్థం చేసుకోలేరు. కష్టాలు రాకూడదు, శ్రమలు రాకూడదు అనుకుంటూ ఉంటారు కొంతమంది. మొన్న ఈ మధ్య విచిత్రమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. కోర్టులో కేసు వేసుకున్నారు, భార్య భర్తలు విడాకులు కావాలని. జడ్జి గారు అడుగుతున్నారు, అమ్మ ఎందుకు విడాకులు అంటే, మా ఆయన ఎప్పుడు ఒక్క మాట అంటే ఒక మాట కూడా అంటలేదండి, తిట్టమంటే తిడతలేదు, కొట్టమంటే కొడతలేదు, ఆయన ప్రేమ తట్టుకోలేకపోతున్నాను అందంట. దానికోసం విడాకులు ఇచ్చేయండి అందంట. ఇది నిజంగా జరిగింది, కల్పించి చెప్పేది కాదు, ఇది నిజంగా జరిగింది. ఇది అంత ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను అంటా ఉంది అక్కడ ఆవిడ. అంటే ఆవిడ ఏం అర్థం చేసుకుందంటే, కుటుంబం సంసారం అంటే ఎప్పుడు ప్రేమలే కాదు, అప్పుడప్పుడు పోట్లాటలు కూడా ఉండాలి అని అనుకుందంటాం. ఆలోచన చేయండి. అలాంటప్పుడే ఒక రకంగా చెప్పాలంటే ఆటలు పోట్లు అంటారు కదా, కష్టాలు సుఖాలు అంటారు కదా, అవి ఉన్నప్పుడే మానవునికి వాటి విలువ ఏంటి అనేది అర్థం అవుతుంది. కష్టం రాకపోతే వాళ్ళకి ఆ కష్టం తెలియదు. ఈ రోజుల్లో ఇప్పుడు మాట గురించి చెప్తున్నాను నేను. ఇష్టపచ్చినట్టు టమాటాలు వాడేవాళ్ళు ఇప్పుడు టమాటాలు వాడుతున్నారు కూరల్లో
ఒకటో రెండు టమాటాలు మాత్రమే వాడుతున్నారు. ఎందుకో తెలుసా? కేజీ 100 దాటిపోయింది. ఆ కష్టం తెలిసిన వాళ్ళు టమాటాలు ఏం చేయట్లేదు, ఇష్టం వచ్చిన వాడటంలా. ఇంతకుముందు ఎక్కడ చిన్న మచ్చ ఉందంటే అలా పడేసేవారు. ఇప్పుడు ఒక్క మచ్చను మాత్రమే వేసుకుని మిగతా కూరలు వేసేసుకుంటున్నారు. కారణం దాని యొక్క వాల్యూ, లేకపోతే డబ్బుల యొక్క వాల్యూ తెలుసు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇలాంటివి మనిషి జీవితంలో ఉన్నప్పుడే ఏంటి మనము వాటి ద్వారా కూడా, వాటిలో కూడా దేవుడిని ఏం చేయొచ్చు? మహిమపరచవచ్చు. యోబు గారు చేసేది అదే. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళ భార్య వచ్చి ఈ స్థితిలో కూడా నువ్వు నీ దేవుని విడిచిపెట్టవా అంటే, మూర్ఖరాలు మాట్లాడినట్టు మాట్లాడుకో. అంత మంచి స్థితి ఉన్నప్పుడే నీకు దేవుడు కావాలా? ఇలాంటి స్థితి ఉన్నప్పుడు నీకు దేవుడు వద్దా అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా మనము దేవుని వెలుగులో నడచడం ద్వారా దేవుని మహిమపరచవచ్చు. దేవుని యొక్క మందిరపు పని కావచ్చు, దేవుని పని కావచ్చు, సంపూర్ణంగా చేయటం ద్వారా దేవునినే మహిమపరచవచ్చు. లేకపోతే ఈ లోకములో మనం జీవించిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చిన వాటి ద్వారా కూడా మనం ఏం చేయవచ్చు? దేవునినే మహిమపరచవచ్చు. ఈ లోకములో నువ్వు జీవించినప్పుడు దేవునిని మహిమపరచగలిగితే ఈ లోకము తర్వాత నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ప్రమోషన్తో పరలోకానికి వెళ్ళబోతున్నావు, సర్వోన్నతమైన స్థలంలోకి వెళ్ళబోతూ ఉన్నావు. అక్కడ కూడా నువ్వేం చేయొచ్చు అన్నమాట? దేవునినే మహిమపరచవచ్చు. అక్కడ దేవుని మహిమపరిచే వారు ఉండాలంటే ఈ లోకములో ఉండగానే మనము దేవునిని మహిమపరిచే వారముగా ఉండాలి. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి చెందవలసిన మహిమ కొంత ఏమవుతూ ఉంది? తప్పిపోతూ ఉంది, పక్కకు పోతూ ఉంది. ఆయనకి చెందవలసినవి వేరే వేరే వాటికి చెందుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వేటికి చెందకుండా దేవునికి చెందవలసినవి కేవలం దేవునికే చెందేటట్లుగా మనం చేయాలి. కారణం ఏంటంటే దేవునిని మహిమపరచడానికే దేవుడు మనలను సృష్టించాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం విన్నాం, తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. దేవునిని మహిమపరిచే వారముగా మనం ఈ లోకంలో జీవిద్దాం. కొద్ది మాటలు మన వెనుకడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ కూడా తలలు వంచండి, కన్నులు మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతురాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ. అట్టి రీతిగా దేవా, నీకు మహిమ చెల్లించే రీతిగా మేము ఉండటానికి మీరు మమ్మల్ని సృజించే ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది ఆ రీతిగా నిన్ను మహిమపరచలేని పరిస్థితులు ఉన్నాయి. దేవా, సహాయం దయచేయండి. నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ముందులాగున సహాయం చేయమని. ఎంతమంది అయితే వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరికీ ఈ 2021 సంవత్సరం ఆఖరి నెలలో డిసెంబర్లో మనందరికీ తోడండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్.